నమస్కారం. అమ్మ నాన్న టీవీకి స్వాగతం. అడుగు తీసి అడుగేయలేని అనారోగ్యం, చెత్త కుప్పల్లో దొరికే మెతుకులే ఆహారం, కాళ్ళు ఎటు అడుగులేస్తే అటే పయనం, ఎవరి పలకరింపుకు నోచుకోరు. ఎందుకంటే వీళ్ళు అనాథలు. ఇటువంటి అనాథలకు మేమున్నామంటూ గట్టు శంకర్ గారు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రాన్ని స్థాపించి కన్నవారంటూ ఎవరూ లేని అభాగ్యులకు పునర్జన్మనిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో మేము భాగస్వాములవుతాము అంటూ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాలలో స్థిరపడ్డ తెలుగువారు సైతం వారి నివాసాల్లో జరుపుకునే పుట్టినరోజు, పెళ్లి రోజు వేళ ఈ రక్షణాలయం ద్వారా వారి సహాయాన్ని అందిస్తూ అనాథలకు అండగా నిలబడుతున్నారు. అలా అమెరికా నుంచి ఈ అభాగ్యుల ఆకలి తీర్చారు రుక్మిణి దాడి గారు. వృత్తిరీత్యా అమెరికాలో నివసిస్తున్న రుక్మిణి గారు వారి భర్త హేను మాదేటి గారి పుట్టినరోజును పురస్కరించుకొని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుని చెంత పుట్టినరోజు జరుపుకుంటున్న హేను మాదేటి గారి పేరుపై, భార్య రుక్మిణి గారి పేరుపై, అలాగే కుమార్తెలు సాత్విక, హంసికాగారుల పేర్లపై, వారి గోత్రమైన మంజుల గోత్రంపై అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఈ కుటుంబ సభ్యులందరిపై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము బహుళపక్షము శుభతిథి శుభ నక్షత్రము 1/6/2024 సంవత్సరమున మంజుల గోత్రోభవస్యులు, యుఎస్ఏ అమెరికా వాస్తవ్యులు హేను మడేటి గారి పుట్టినరోజు సందర్భంగా భార్య రుక్మిణి దాది గారు, కూతుర్లు సాత్విక మడేటి గారు, మడేటి హంసిక మడేటి, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉదయం అల్పాహారం అందించారు, మధ్యాహ్న భోజనం అందించారు, మరియు రాత్రి వేళ భోజనం కూడా అందించుచున్నారు. కాబట్టి మరి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ధన్యవాదాలు. అనంతరం హేను మాదేటి గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలి తీర్చడం కోసం ఒకరోజు మొత్తానికి రాగిజావా, పళ్ళు అందించేందుకు తగిన విరాళాన్ని పంపించారు. ఇందులో భాగంగా 2024 మే 31వ తేదీన ఈ రక్షణాలయంలో తలదాచుకుంటున్న అభాగ్యులకు రుక్మిణి, సాత్విక, హంసికాగార్ల తరపున 3 పూటల అన్నదానంతో పాటు రాగిజావా, పళ్ళు అందించడం జరిగింది.
జన్మదినం నాడు సొంత వారంటూ ఎవరూ లేని అభాగ్యులకు అన్నదానం చేసిన రుక్మిణి, సాత్విక, హంసిక గార్లకు ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అనాథుల ఆకలి తీర్చిన మీపై శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులు సదా ఉండాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తోంది. అమెరికాలో ఉన్నా సరే మానవత్వాన్ని మర్చిపోకుండా అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ మానవ మహనీయులందరిపై శ్రీ సోమనాథేశ్వరుడి కరుణా కటాక్షాలు సదా ఉంటాయి కదా.